ఫిగర్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది మనం కౌంట్ చేసి చెప్పాలి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటాడు, లేదా ఎంఎంఎస్ లాంటి స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కూడా ఈ టైప్ ఆఫ్ సమ్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ లో మనకి ఇవి 2 డయాగ్నల్స్, ఈ ఎల్లో కలర్ లో ఉండే వాటిని డయాగ్నల్స్ అంటారు. ఈ డయాగ్నల్స్ గీసినప్పుడు మనకి కనిపించేవి 1 2 3 4 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 ట్రయాంగిల్స్ అదేవిధంగా ఈ డయాగ్నల్ గుండా ఒక డయాగ్నల్ గుండా చూస్తే కనుక ఇలా కట్ చేస్తే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, అంటే 5 6. ఈ డయాగ్నల్ గుండా చూస్తే కనుక మనకి ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, అంటే ఇది 7 8. టోటల్ గా మనకి 8 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. దీన్నే షార్ట్ కట్ గా మనం ఈ విధంగా చేసుకుంటామంటే మనకి డయాగ్నల్స్ కట్ చేసినప్పుడు మనకి 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. లోపల ఆ 4 ఇంటూ ఎన్నైతే డయాగ్నల్స్ ఉన్నాయో ఆ డయాగ్నల్స్ తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం, అంటే 4 ఇంటూ 2 8 అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి షార్ట్ కట్ యూజ్ చేసి మనం ఈ సమ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక మనకి 1 2 3 4 5 6 7 8 మనకి 8 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి డయాగ్నల్స్ అన్ని ఉన్నాయి 1 2, అంటే 8 ఇంటూ ఈ డయాగ్నల్స్ 2 8 ఇంటూ 2 16 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి సేమ్ స్క్వేర్స్ పక్కనే 2 ఉన్నాయి కాబట్టి ఇది ఏమొచ్చి 8, ఇందులో ఏమొచ్చి 8 ట్రయాంగిల్స్ ఉంటాయి, అంటే 8 ప్లస్ 8. ఆ 8 ప్లస్ 8 కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఫామ్ అయ్యేవి ఇలా 1 ట్రయాంగిల్, అదేవిధంగా ఇలా ఇదొక ట్రయాంగిల్, అంటే 2 ట్రయాంగిల్స్ ఎక్సెస్, అంటే 8 ప్లస్ 8 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 18 ట్రయాంగిల్స్ మనకి ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఈ మోడల్ చూసుకుంటే కనుక ఇందులో మనకి ఈ ట్రయాంగిల్లో మనకి ఈ విధంగా లైన్ గీసాడు. ఇందులో 1 2 ట్రయాంగిల్స్, ఇవి 1 2, అదేవిధంగా టోటల్ పెద్ద ట్రయాంగిల్ 3. అంటే ఇక్కడ మనం షార్ట్ కట్ యూజ్ చేస్తే కనుక ఇక్కడ ఏవైతే పార్ట్స్ చేసి ఉన్నాయో కిందని, అంటే బేస్ ఏవైతే ఎన్ని పార్ట్స్ చేసి ఉన్నాయో 1 2 వాటిని కౌంట్ చేసాడు, అంటే 1 + 2 సమ్ చేసాడు. 1 + 2 = 3. ఇది షార్ట్ కట్. ఇక్కడ మనకి చూస్తే కనుక బేస్ ఎన్ని పార్ట్స్ అయింది 1 2 3 4 పార్ట్స్ అయింది. కాబట్టి దీని టోటల్ సమ్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయనేది మనం ఏం చేస్తామంటే 1 + 2 + 3 + 4 ఈ విధంగా షార్ట్ కట్ యూజ్ చేసుకుంటాం. 1 + 2 + 3 + 4 10 అవుతుంది. లేదు అంటే ఇంకా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, n × n + 1/2. ఇక్కడ n అంటే బేస్ ఎన్ని పార్ట్స్ అయింది అనేది, ఇక్కడ 4 పార్ట్స్ అయింది కాబట్టి 4 × 4 + 1 5/2. 2 2s క్యాన్సిల్ అవుతుంది, 2 5s 10. ఈ విధంగా బేస్ ఎన్ని పార్ట్స్ అయిందో దాన్ని n గా తీసుకొని n × n + 1/2 ఫార్ములా వేస్తే మనకి ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ కి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది మనం ఈజీగా కౌంట్ చేసి చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫిగర్స్ ఇచ్చినప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మనం ఏ విధంగా కౌంట్ చేస్తాం చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక 1 2 ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, అలాగే టోటల్ ట్రయాంగిల్ అంటే ఒక 3. అదేవిధంగా ఇలా ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 1 + 2 + 3 అయిపోయింది, 3 ట్రయాంగిల్స్ అయ్యాయి. నెక్స్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే 4, నెక్స్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్ 5 ప్లస్ ఈ టోటల్ ట్రయాంగిల్ 6, ఒక 3 + 3 6 ట్రయాంగిల్స్ అవుతున్నాయి. అదేవిధంగా దీనికి ఫార్ములా కనుక మనం షార్ట్ కట్ యూజ్ చేస్తే కనుక ఇవి 1 2 అలాగే 1 2 అనుకున్న తర్వాత టోటల్ ట్రయాంగిల్స్ కావాలి అంటే 1 + 2 + 1 + 2, ఈ 1 + 2 + 1 + 2 చేస్తే కనుక మనకి టోటల్ అనేది వచ్చేస్తాయి, అంటే 3 + 3 6. ఇది షార్ట్ కట్.
అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఏ విధంగా రాసుకుంటాం. మనకి ఇప్పుడు ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తే 1 + 2 + 3 + 4 ప్లస్ 1 + 2 + 3 + 4 ప్లస్ 1 + 2 + 3 + 4 అంటే వీటిని విడివిడిగా కలిపేసి మళ్ళీ టోటల్ చేసేస్తాం అన్నమాట. 1 + 2 + 3 + 4 అంటే మనకు తెలుసు 10. 1 + 2 + 3 + 4 = 10. అలాంటివి మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. కాబట్టి 3 × 10 30 టోటల్ 30 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ కనుక చూస్తే కనుక మనకి ఇది ఈ సెంటర్ పాయింట్స్ ని కలిపితే మళ్ళీ మనకి లోపల ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఆ విధంగా సెంటర్ పాయింట్స్ ని కలుపుతూ ట్రయాంగిల్ ఫామ్ చేసే ఫిగర్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయనే దానికి మనకి మామూలుగా కౌంట్ చేస్తే 1 2 3 4 అదేవిధంగా టోటల్ పెద్ద ట్రయాంగిల్ 5 అవుతుంది. అలా కౌంట్ చేస్తే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది, అలాగే కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఈ లోపల ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ ఏవైతే ఉన్నాయో వాటిని n అనుకుంటాం. ఇక్కడ లోపల ఈ మిడిల్ పాయింట్స్ తో ఫామ్ అయిన ట్రయాంగిల్ ఇక్కడ 1 ఉంది. n = 1. దీనికి ఫార్ములా ఏంటంటే టోటల్ ట్రయాంగిల్స్ ఫార్ములా ఏంటంటే 4n + 1. అంటే ఇక్కడ n ప్లేస్ లో 1 వేసుకుంటే కనుక 4 × 1 + 1 4 × 1 4 + 1 = 5 ట్రయాంగిల్స్. అదేవిధంగా ఇక్కడ మనకి లోపల ఈ ఇంటీరియర్లో మనకి ఈ మిడిల్ పాయింట్స్తో ఫామ్ అయింది ఇది ఒక ట్రయాంగిల్, అలాగే ఈ ట్రయాంగిల్ మిడిల్ పాయింట్స్తో ఫామ్ అయింది ఇంకొక ట్రయాంగిల్. అంటే లోపల మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి n = మనం 2గా తీసుకుంటాం. ఫార్ములా 4n + 1. ఇక్కడ n ప్లేస్ 2 వేస్తాం. 4 × 2 + 1 4 × 2 8 8 + 1 8 + 1 9 అవుతుంది. అంటే టోటల్ ట్రయాంగిల్స్ మనకి ఇక్కడ 9 అవుతుంది. ఈ మోడల్ సమ్స్ ఈ విధంగా చేసుకుంటాం. నెక్స్ట్ ఈ మోడల్ సమ్స్ ని మనం ఏ విధంగా చేస్తాం చూద్దాం. అంటే ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ముందుగా ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో మనం సింపుల్ గా షార్ట్ కట్ ఏ విధంగా యూజ్ చేసి చేస్తామంటే ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ తీసుకుంటే కనుక మనకి 1 2 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి లేదా 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్ని దాన్ని n అనుకుంటాం. n = 3. ఇప్పుడు దీనిలో టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనే దానికి మనకి ఫార్ములా ఏంటంటే n × n + 2 × 2n + 1 / 8. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది మనం చెప్పచ్చు. ఇక్కడ n ప్లేస్లో 3 వేస్తాం. 3 × 3 + 2 అంటే 5 3 × 5 and 2 3s are 6 6 + 1 7/8. ఇది ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ అవ్వదు. మరి క్యాన్సిలేషన్ అవ్వకపోతే ఏ విధంగా మనకి తెలుస్తుంది అంటే పాయింట్లో మనం డివిజన్ చేసుకోవాలి. ఏంటవుతుందా మనకి 3 5s are 15 15 × 7 105 105/8. ఇప్పుడు 105ని 8తో క్యాన్సిలేషన్ చేయాలి. 8 1s are 8 10/8 పోతే 2 ఉంటుంది. 2 పక్కని 5 ఉంటుంది అంటే 25. 8 3s are 24. ఈ విధంగా మనకి పాయింట్లు వదిలేసి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది నంబరు ఇంటీజర్ పార్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం టోటల్ ట్రయాంగిల్గా చెప్పేస్తాం. అంటే 13 పాయింట్లో ఆన్సర్ వస్తుంది. ఇంకా పాయింట్ వదిలేసి రిమైనింగ్ పాయింట్ వదిలేసి ఏదైతే ఇంటీజర్ పార్ట్ ఉందో దాన్ని మనం టోటల్ ట్రయాంగిల్గా తీసుకుంటాం. అంటే దీనికి 13 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక మనకి 1 2 3 4 పార్ట్స్గా చేయబడింది. దీని బేస్ కానీ దీని సైడ్ 4 పార్ట్స్ అయింది. అంటే n వాల్యూ 4 అవుతుంది. ఈ సమ్ మీరు చేసి మనకి ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.